బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. శేఖర్ గారు, నమస్తే సౌరవ్ గారు. మీరు రావడం నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. అందున అమ్మతో, మీ మిస్సెస్తో, మీ పిల్లల్ని తీసుకొచ్చారు అన్నమయ్యపురంకి. చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళకి పిల్లలకి మేము పరిచయం చేయడమే నాకు ఎక్కువ. యాక్చువల్లీ మేము చిన్న వాళ్ళను చూసి కూడా నేను సంతోషపడ్డాను. యు కేర్ టు బ్రింగ్ ద ఫ్యామిలీ టు అన్నమయ్యపురం. సో హ్యాపీ. అక్కడ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం మీరు ట్యాంక్ బండ్ మీద జరిగిన నగర సంకీర్తనకి వచ్చారు. మళ్ళీ అన్నమయ్యపురంకి ఒకసారి ఆహ్వానించాలి అని నా కల ఇన్నాళ్లకు సాకారమైంది. ఎందుకో చెప్పనా, మీరు కుబేరా సినిమాలో అన్నమయ్య కీర్తన పెట్టారు. బహుశా ఆ అనుబంధం వర్క్ చేసిందో ఏమో అని నేను ఒక భక్తురాలిగా అనుకుంటున్నాను. కాకపోతే నేను సహేతుకంగా చెప్పాలంటే తగిన స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఒకసారి ఇక్కడికి ఆహ్వానించాలి. తప్పకుండా వస్తాను. ఇదే నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం. ఇంత పెద్దది, ఇంత అంటే ఇంత పవిత్రంగా ఇంత పెద్ద మూర్తి పక్కన అన్నమయ్య అది ఉందని నేను అనుకోలేదు. నేను ఫస్ట్ టైం నేను చాలా ఆనందంగా ఉంది నాకు యాక్చువల్లీ వచ్చినందుకు. మీరంటే నాకు ఎలాగో అభిమానం చిన్నప్పటి నుంచి. మీ పాటలు అన్నమయ్య అంటే మీరు బాలకృష్ణ ప్రసాద్ గారు ఇద్దరు ఉండేవారు నాకు బేసిక్గా. అదిగో అల్లదిగో అని దూరదర్శన్లో మీ గొంతు కంగు నినిపించేది. ఎవరు ఈవిడ అన్నట్టు. అసలు ఆ పరిచయం, అన్నప్రచారి పరిచయమే మీ వల్ల. దానికి నేను నిజంగా కృతజ్ఞత. సినిమాలో కొంచెం పెట్టగలుగుతున్నాను, ఆ టేస్ట్ వచ్చిందంటే మీలాంటి వాళ్ళ వల్ల. సంతోషం అండి. నాకు కూడా సినిమాలో తిరుపతిని చూసేసరికి, అన్నమయ్య కీర్తన వినేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి. తర్వాత మీకు గజల్స్ అంటే ఇష్టమా అండి? గజల్స్ కూడా ఇష్టం అండి. అయితే గాలిబ్ గారు అన్న గజల్ ఒకటి ఉంది, ఢూండ్ ఉజడే లోగోं में वफा की मोती, ये खजाने मुझे मुमकिन है खराबों में मिले. ఆ థీమ్ని మీరు సినిమాలో పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఏమంటే ఇది మనుషుల్లో విశ్వాసాన్ని వెతికి అలసిపోయాను. ఈ ఆణిముత్యం మీరు చెత్త చూపించారు కదా, ఎలాగో ఖరాబోమే చెత్తలో దొరుకుతుందేమో అని అంటాడనమాట. అలాగే దొరికింది మీ ఇతివృత్తంలో. ధనుష్ గారిలో ఆ వాల్యూ నేను చూడగలిగాను. అలాగే కొన్ని క్యారెక్టర్స్లో ఉంది. చాలా బాగా తీశారండి ఆ సినిమా. చాలా అద్భుతం. ఒకసారి చూశాను, మొన్ననే మళ్ళీ మా ఆయనతో మళ్ళీ వెళ్ళాను నేను ఒకసారి. అలాంటి సినిమాలు వస్తే సమాజం కొంచెం ప్రక్షాళన అవుతుందేమో, కొంచెం ఆలోచన రేకెత్తించిన వాళ్ళు అవుతామేమో అని అనిపిస్తుంది. నా ప్రశ్న ఏమిటంటే, మీకు అలాంటి సినిమా తీయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు తెలిసి శేఖర్ గారి ఫిదా తెలుసు, శేఖర్ గారి ఆనంద్ తెలుసు, శేఖర్ గారి లవ్ స్టోరీ తెలుసు, లీడర్ కూడా చూశాను. అది కొంచెం డిఫరెంట్గా ఉన్న ఇవన్నీ ఇతివృత్తాలు వేరైనా మనసు మీద ఒక పన్నీటి జల్లు కురిపించే గోదావరి, ఇలాంటి సినిమాలన్నీ చాలా చక్కటి సినిమాలు. కాసేపు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందపడి రావడానికి వీలున్న సినిమాలు. ఇది తీయాలని మీకు ఎలా అనిపించింది? నిజంగానే అంటే నేను సినిమాలు స్టార్ట్ చేసి కూడా 20 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిపోతుంది ప్రాబబ్లీ. అంటే మన చుట్టూ మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు విశ్వాసం ఏదో ఎత్తుక్కుంటూ ఉంటాం కదా బేసిక్గా. అదేమన్నా జరిగిందేమో. అంటే నేను ఇతివృత్తాలు నేను జనరల్గా ఒక సినిమా తర్వాత ఇది తీయాలి అనుకోను. ఏది ఎక్కడ స్ఫురిస్తే, ఏదైనా కొంచెం ఇన్స్పిరేషన్ ఏదైనా కనిపిస్తే చేస్తాను. బాగా మనకి ఒక గొప్ప అంటే ఇది క్లాస్ డిఫరెన్స్ ఇది చాలా పెరిగిపోయిందేమో అనిపిస్తుంది. అంటే ఒక పక్కన అత్యంత ధనవంతులు అనేది మనం కూడా ఆ దీంట్లో కొట్టుకుపోతూనే ఉన్నాం, ఇంకో చోట అత్యంత పేదరికం.
సో ఇలాంటి ఇలాంటి 2 ప్రపంచాలను చూపించొచ్చామని మొదలుపెట్టిన కథ అండి అది. మొదలుపెట్టి ఇంకా ఆయన ధనుష్ బిచ్చగాళ్ళ ఆ ప్రపంచంలోకి కొంచెం బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి దాని మీద అలా 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 అది ఆ దేవుడే అలా తీసుకెళ్ళాడేమో బేసిక్గా. ఇందులో బాగా ఈ సినిమాలో చాలా ఒక ఒక డివైన్ ఇంటర్వెన్షన్ లాంటిది బాగా ఉంటుంది. అతను ఎలా సాధిస్తాడు బిచ్చగాడు, ఎలా అతనికి న్యాయం జరుగుతుంది అనేది ఆ జస్టిస్ డివైన్ జస్టిస్ అని అనిపిస్తుంది అక్కడక్కడ చాలా. సో అది నేను రాయడం అలా అలా ఒక ఎక్కడో ఈ భేదాలు చూపిద్దామన్న ఒక థాట్ సినిమా, ఈ కథ మాత్రం అలా దాన్ని మెల్లగా అది ఇవాల్వ్ అయింది. ఏ పర్టికులర్ పాయింట్ అని చెప్పలేను కానీ నిజంగానంటే అంటే కదిల్చే విషయాలు రోజు చూస్తున్నాం. ఏదో కూడా ఫిల్మ్ మేకర్స్గా మేము ఏదో ఒక ఇతివృత్తం ఎంచుకున్నప్పుడు ఒక సమాజానికి తిరిగి ఇవ్వడమో, ఏదో వేలెత్తి చూపించడమో, మార్పు హోప్ చేస్తాం. మార్పు అంత తేలిగే రాదు, ఒక్క సినిమాతోటి రాదు. అంటే కాలం కూడా చాలా టైం పడుతుందేమో కానీ ప్రయత్నం అయితే ఫిల్మ్ మేకర్గా అదే ప్రయత్నం ఉంటుంది. నేను జనరల్గా మీరు అన్నట్టు ముందు సినిమాల్లో చాలా అంటే ఒక పోయిటిక్ ఒక ఆనందదాయకమైన ఒక మ్యూజికల్ అట్లాంటివి తీశాను. కానీ మంచి కాఫీ లాంటి సినిమా అది. కానీ ఎక్కడో ఒక మన లోపల ఇన్నర్ వాయిస్ లా ఉంటుంది. అంటే ఒక అలాంటి నేపథ్యంలో ఒక చిన్న అనిపించి ఇది రాయడం జరిగింది. సో చాలా బాగుందండి, ఇతివృత్తం చాలా బాగుంది. అంటే రాజేశ్వరి అని మాకు ఒక వాలంటీర్ ఉందండి. ఆవిడ నాతో పాటు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళ ఒక భిక్షగాన్ని ఫినరల్ చేస్తూ తీసుకెళ్ళి ధనుష్ డాన్స్ చేస్తూ పోయిరా 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 మామ అని పాడతారు కదా. ఆ పాట డాన్స్ జరుగుతున్నప్పుడు కనీసం ఇప్పుడైనా ఐటమ్ సాంగ్ వస్తుంది అనుకున్నానండి, రాలేదు. ఏవీ లేకుండా ఈయన ఇంత అద్భుతంగా తీశారు సినిమా అని ఆమె అన్న మాట నాకు కొంచెం ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఒక ఫామ్లా ఉంది కదా, ఫైట్స్ అని, డ్యూయట్స్ అని, హీరోయిన్ అని, హీరో అని, ఇలాగా ఆ అపభ్రంశాలేమి మీరు మనసులో పెట్టుకోకుండా కేవలం ఇతివృత్తం ప్రధానంగా తీశారు కదా. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూ చేయాలి అన్న కోరిక కూడా నాకు కలిగిందండి. సినిమా సక్సెస్ బాగా అయిందండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చారు. కానీ మీరు ఇలా పిలవడం నాకు ఆ రోజు మీరు పిలవగానే నాకు అత్యంత అంటే చాలా ఆనందం వేసిందండి. అంటే ఇమ్మీడియట్ ఎప్పుడు రావాలని చూశాను నేను. సో అది చాలా థ్యాంక్స్ అండి. అంటే మిమ్మల్ని అంటే చాలా మంది కాల్ చేశారు కానీ మీ నుంచి రావడం అనేది నాకు చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అది అంటే మీరు అన్నట్టు నేను సినిమాలో కథ రాసుకున్న తర్వాత కథకి న్యాయం చేయడం తప్ప అది ఆ ఇతివృత్తానికి న్యాయం చేయడం, మనం ఎప్పుడూ ఇన్విజిబుల్ పీపుల్ అంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కనిపించట్లేదు, బిచ్చగాళ్ళ వాళ్ళు ఎంతోమంది అలా. సో వాళ్ళ గురించి ఏదైనా కథ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్న ఒక బాధ్యత కూడా ఉంటుందండి సినిమా. సో ఆ బాధ్యతతోటే తీశాను అనమాట. అంటే ఉంచవృత్తి అనేది చాలా గౌరవమైన వృత్తి కింద ముందు ఇప్పుడు కూడా ఆది భిక్షు ఆది భిక్షు వాడు ఏమి కోరేది ఆయన పాట కూడా సిరివెన్నెల గారిది. ఆది భిక్షు ఆయనే శివుడు. తర్వాత త్యాగరాజస్వామి ఉంచవృత్తి చేసి ఆయన జీవించేవారు, పాటలు నమ్ముకోలేదు. ఇలా ఒక ఉదాత్తమైన వ్యాపకంగా ఉంది ఉంచవృత్తి అనేది. ఈ రాను అది కొంచెం చాలా చిన్న చూపుకు గురైపోయి భిక్ష కోరేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రోడ్లో వెళ్తుంటే తలుపు కొట్టి మరీ అడుగుతున్నారు. అది ఉంచవృత్తి అంటే అన్ని వృత్తులు దిగజారినట్లుగానే ఆ వృత్తి కూడా కొంత దిగజారింది. కానీ
మీకు ఐడియా వచ్చింది, అందులో కూడా ఆణిముత్యాలు ఉంటాయి, మనం ఏరుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అది అభినందనీయం అండి, తప్పకుండా. తర్వాత ఈ భిక్షగాడి పాత్ర మీరు మనసులో పెట్టుకుని ధనుష్ని పిలిచారా, లేకపోతే ధనుష్ని మీరు పాత్ర సృష్టించాక ఆయన అయితే బాగుంటాడు అనుకున్నారా? అదే నేను కథ జనరల్గా రాసేసుకుంటాను. రాసుకున్న తర్వాతే ధనుష్ ఇతను ఇంకా అసలు అతనే మెదిలాడు మధ్యలో. అంటే అతను చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశాడు. అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ అతని ఆహార్యం, అతను దేనికైనా ఒక క్యాంప్లాజ్ అంటారు కదా, ఏదైనా చేయగలరు పాత్రలో. అది పరకాయ ప్రవేశం చేసేస్తాడు అనమాట. సో అది చూడగానే చాలా కష్టసాధ్యం. ఇది అంత తేలిక కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక చెయ్యి మళ్ళీ పనిచేయదు, ఇట్లాంటివన్నీ. అండ్ అది ఆల్మోస్ట్ అతనికి అంటే నేను ఆ బిచ్చగాడిని రాస్తున్నప్పుడు కూడా మేము అది జనరల్గా అతని క్యారెక్టరిస్టిక్స్, అతని హావభావాలు అని అనుకున్నప్పుడు అతనికి రాగద్వేషాలు ఉండవు, కోపం ఉండదు, బతుకుడు కోసం బతుకనుకుంటాడు. సో ఆల్మోస్ట్ అంటే ఒక బాబా, అతను కూడా అదే ఊహించుకున్నాడు అంత అలా అనుకుని చేశాడు. సో మేము రాసి ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ అనుకున్నది ధనుష్నే, అతనే కుదిరాడు. అంటే ఇదేదో మాకు అండ్ అలా చేశాడు. మంచి యాక్టర్ ఆయన, చాలా బాగా చేస్తారు. అలాగే నాగార్జున గారు ఇదివరకు చేసిన రోల్స్ ఒక రకంగా ఉన్నాయి. మీ సినిమాలో కుబేరాలో చేసిన పాత్ర మరో విభిన్నంగా ఉంది. ఆయన ముఖ్యంగా ఈ భిక్షగాళ్ళని చంపేస్తారు ఇంకా అన్న తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన భావ ప్రకటన అద్భుతం అండి, చాలా బాగా చేశారు. అయితే నేను ఆ క్రెడిట్ మీకు కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాగార్జున గారే వేదిక పైన ఎటువంటి భేషజాలు లేకుండా నాకు మీ నటన ఏదో నేర్పారు. నేను రోజు కొత్తగా ఫీల్ అయ్యాను అని చెప్పడం నేను విన్నాను. చాలా సంతోషం అనిపించింది. మామూలుగా ఆయన కనపడతారు పాత్రలో, ఇక్కడ దీపక్ కనిపించారు. మీ కృషి కనపడుతుంది. అవునండి, సినిమాకు ఉదాత్తమైన సినిమా అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి, నేను ఇది బాగా చేద్దాం, ఇది డైరెక్టర్గా ఇప్పుడు నా స్వార్థం కాదు, ఇది ఒక కథ స్వార్థం అన్నమాట. కథకు కావాల్సినట్టు చేద్దామని వాళ్ళు నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, రష్మిక కానీ అందరూ ఫిక్స్ అయ్యారు అనమాట. సో నా పని ఈజీ అయింది. అంటే వాళ్ళు ఇవ్వడం, నేను తీసుకోవడం, వాళ్ళు ఏదో ఒక వేరియేషన్ లైక్ ఇది ఇలానా అంటే నేను తీసుకోవడం జరిగింది. సో నాగార్జున గారు తన స్టార్డమ్, తన ఉన్న సూపర్ హీరో ఇంకా పొజిషన్ అన్నీ వదులుకొని పాత్రలో ఒక కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్, అంటే ఎప్పుడు తప్పన పడుతుంటాడు, రైట్ ఆర్ రాంగ్ అని. చాలా మందిలో ఉండేది. ప్రతిరోజు ప్రతి మనిషి అలాంటి తపనకు గురవుతాడు. ఇంకా యాక్చువల్లీ మనం ధనుష్ క్యారెక్టర్, దేవ క్యారెక్టర్కి అతనికి బతుకు కోసం బతుకన్న ఒక సింపుల్ ఇది తప్ప ఇంకేం లేదు. ఇతనికి కాన్ఫ్లిక్ట్ ఉంది అనమాట. సో అది బాగా చేశాడండి, చాలా బాగా చేశాడు. చాలా బాగా వచ్చిందండి అది కూడా.